భారత ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా వార్తలు అందుతూ ఉన్నాయి. కాగితం నుంచి ప్లాస్టిక్ వైపు, అంటే కరెన్సీ తయారీలో మార్పులు, కరెన్సీ రంగంలో విప్లవాత్మక అడుగులుగా దీన్ని పరిగణించవచ్చు. ఒకసారి మనం దానికి సంబంధించిన వార్తను విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మన జేబుల్లో నిత్యం ఎదురేటటువంటి కాగితపు నోట్లు ఏవైతే ఉంటాయో అవి త్వరగా నలిగిపోవడం, మురికి పట్టడం, నీళ్లలో తడిస్తే పాడైపోవడం, ఇవన్నీ గమనిస్తూ ఉంటాం. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు, నోట్ల జీవిత కాలాన్ని పెంచేందుకు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ప్లాస్టిక్ కరెన్సీ, పాలిమర్ కరెన్సీ అంటారు కదా, దానివైపు మొగ్గు చూపాయి. భారతదేశంలో కూడా అత్యధికంగా చలామణి అయ్యేటటువంటి 10 రూపాయల డినామినేషన్ నోట్లలో సుమారుగా 100 కోట్ల వాల్యూతో కూడినటువంటి పాలిమర్ నోట్లను ప్రయోగాత్మకంగా, అంటే 10 రూపాయల నోట్లను ప్రయోగాత్మకంగా ఫీల్డ్ ట్రయల్స్లో భాగంగా ప్రవేశపెట్టేందుకు ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లుగా సమాచారం. భారతదేశంలోని భిన్నమైన వాతావరణ పరిస్థితుల్లో ఈ నోట్లు ఏ మేరకు మన్నికగా ఉంటాయో పరిశీలించేందుకు కొచ్చి, మైసూర్, జైపూర్, భువనేశ్వర్, సిమ్లా వంటి నగరాలను ఎంపిక చేసి పరిశోధనలు జరిపారు. దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే అత్యధిక మన్నిక. ఇది మామూలు మనం వాడేటటువంటి ప్రజెంట్ నోట్తో పోలిస్తే సుమారుగా 2.5 నుంచి 4 రెట్లు గట్టిగా మందంగా ఉంటుంది అండ్ క్వాలిటేటివ్గా ఉంటుంది. చిరగవు అనమాట అంత తొందరగా. అలాగే నీరు, మురికి ఇలాంటివి పట్టినా కూడా వాటర్ ప్రూఫ్ లాగా ఉంటాయి. నూనె, జిడ్డు వంటివి కూడా తగిలినా సులభంగా తుడుచుకోవచ్చు. అంతేకాకుండా ఎన్హాన్స్డ్ సెక్యూరిటీ, పాలిమర్ నోట్లపై పారదర్శక ట్రాన్స్పరెంట్ విండోస్తో పాటుగా కాంతిని బట్టి రంగులు మారే హోలోగ్రాములు ముద్రించడం చాలా సులభం. దీనివల్ల నకిలీ నోట్లను సృష్టించడం దాదాపు అసాధ్యం. అలాగే కాగితపు నోట్ల ద్వారా మనకి ఇంకొక ప్రమాదం ఏమిటి? క్రిములు, బ్యాక్టీరియా ఇలాంటివన్నీ వ్యాపిస్తాయి. పాలిమర్ నోట్లపై తేమ ఇంకకపోవటం వల్ల బ్యాక్టీరియా చేరే అవకాశం కూడా చాలా తక్కువ. నిజానికి ఈ కరెన్సీ అనేది ఇప్పుడు మనం వాడకం తగ్గించాం, కానీ వాటి ద్వారా చాలా రకాలైనటువంటి వ్యాధులు ఒకరి నుంచి ఒకరికి వచ్చే అవకాశం అప్పట్లో ఉండేది. ఇక ఇతర దేశాల్లో, ముఖ్యంగా ఆస్ట్రేలియాలో 1988లోనే ప్రపంచంలోనే మొదటిసారిగా ఈ పాలిమర్ కరెన్సీని ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి ఉంది. నేడు ఆస్ట్రేలియాలో అన్ని చోట్ల దాదాపు ఇవే నోట్లు మనకు కనిపిస్తాయి. యూకే, కెనడా, న్యూజిలాండ్, ఆసియా దేశాలు, సింగపూర్, మలేషియా, థాయిలాండ్ వంటివి, వియత్నాం వంటివి కూడా ఇలాంటి పాలిమర్ నోట్లని ఎక్కువగా విజయవంతంగా ఉపయోగిస్తూ ఉన్నారు. యాజ్ ఆఫ్ నౌ ఇండియా, భారత్, ఆస్ట్రేలియా, బ్రిటన్ వంటి దేశాల్లో పాలిమర్ నోట్లు అక్కడ సక్సెస్ అయినప్పటికీ మనం ఎందుకు అంటే మన దగ్గర ఉన్నటువంటి జనాభా అండ్ ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు, విపరీతమైన ఉష్ణోగ్రతలు, ఇలాంటి దేశంలో తప్పకుండా సవాళ్లు ఉంటాయి. పాలిమర్ నోట్ల తయారీకి అయ్యేటటువంటి వ్యయం కూడా ప్రారంభంలో చాలా ఎక్కువగా ఉంటుంది. లాంగ్ రన్లో అది కొంతవరకు ఇప్పుడున్నటువంటి నోట్ల వ్యయ ఖర్చుతోనే డబ్బు తయారు చేయాలన్నా డబ్బు ఖర్చు అవుతుంది కదా. అంతేకాకుండా భారతదేశంలో వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరిగినప్పుడు ప్లాస్టిక్ నోట్లు ఒకంత మెత్తబడడం లేదా నలిపినప్పుడు శాశ్వతంగా ముడతలు పడటం వంటి సమస్యలను సైంటిస్టులు గుర్తించారు. సో అవన్నీ కూడా దాటితే చక్కగా అన్ని నోట్లను కూడా తీసుకొస్తే మన సెక్యూరిటీ పరంగా బాగుంటుంది. సో కరెన్సీ ముద్రణ వ్యయాన్ని తగ్గించడానికి, నకిలీ నోట్ల ముప్పును అరికట్టడానికి ప్రపంచవ్యాప్తంగా ఈ పాలిమర్ నోట్లను అత్యుత్తమ ప్రత్యామ్నాయంగా నిలుస్తూ ఉన్నాయి. భారత్ కూడా తన భవిష్యత్తు డిజిటల్ మరియు భౌతిక కరెన్సీ వ్యూహాల్లో ఈ అనుభవాలను ప్రామాణికంగా తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. చూడాలి.